కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కేసీఆర్ ఎవరికి బీఫామ్ ఇస్తే వారిని గెలిపించుకోవాలని కేటీఆర్ సూచించారు. గత ఎన్నికల్లో లోకల్ ఎమ్మెల్యే ఓడిపోయినా సరే కేసీఆర్ గెలవాలని అనుకున్నారు. చాలా మంది అలా అనుకోవడంతోనే ఎమ్మెల్యేలు ఓడిపోయారని గుర్తు చేశారు. హర్ష ఓడిపోతాడులే కానీ కేసీఆర్ గారు ఉంటాడులే అనుకున్నారులే కొల్లాపురంలో కూడా పోతే హర్ష పోతాడేమో కానీ అనుకున్నారు. అట్లా చాలామంది అనుకున్నారు. అట్లా పక్కన నార్కర్నూలు అనుకున్నారు, కల్వకుర్తులు అనుకున్నారు, కోడంగల్లో అనుకున్నారు. మిగతా 12 నియోజకవర్గాలు అనుకునే వరకు కేసీఆర్ గారి పదవి కూడా పోయింది. మొత్తానికి పార్టీ కూడా ఓడిపోయింది. అందుకే ఈసారి దండం పెట్టి మీకు చెప్పేది ఏమంటే సర్పంచ్ ఎన్నికల్లో నిజంగా కూడా చాలా గొప్ప ఫలితాలు మీరు సాధించారు కొల్లాపూర్లో. రేపు ఎంపీటీసీ ఎన్నికైనా, జెడ్పీటీసీ ఎన్నికైనా, కౌన్సిలర్ ఎన్నికైనా కారు గుర్తు మీద ఎవరైనా వస్తే ఇక నేను కేసీఆర్కి వేస్తున్నానని చెప్పి కళ్ళు మూసుకొని వస్తేయాలి అంతే. ఉంటాయి, ప్రతి ఊళ్ళో పంచాయతీలు ఉంటాయి, ప్రతి వార్డులో పంచాయతీలు ఉంటాయి, ప్రతి పట్టణంలో పంచాయతీలు ఉంటాయి, చిన్న చిన్న తాకట్లు ఉంటాయి. మనుషులం కదా, కొన్ని పంచాయతీలు ఉంటాయి. కానీ గుల్గాలే, అల్గాలే, అసంతృప్తి ఉంటే హర్ష దగ్గరకు వచ్చి కొట్లాడాలి. కానీ ఒకసారి టికెట్ ఇచ్చినాక మాత్రం, టికెట్ డిక్లేర్ అయినాక మాత్రం లోపల అనుకోవాలి అనుకునేది. కానీ బయటికి మాత్రం ఒక్కసారి బయటికి వెళ్ళినామంటే అక్కడ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి ఈయననే కేసీఆర్ పంపించిన అభ్యర్థి, ఈయననే కారు గుర్తు మీద ఉన్నాడు, ఈయనకే మేము నిలబడతాం.